అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మనము చపాతీలోకి కానీ అన్నంలో కానీ సూపర్గా టేస్ట్గా ఉండే ఒక రెసిపీ అయితే తయారు చేస్తామండి. టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది. క్యాప్సికమ్ వేసి ఆలు కర్రీ. ఇది టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేద్దామండి. కుక్కర్లో ఒక 2 చెంచాల నూనె అయితే పోసుకుందాము. నూనె అయితే మనకి మాత్రం పడుతుందండి. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక ఎర్రగడ్డని అయితే తీసుకున్నాను. ఒక ఉల్లిపాయని చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఇది మనము కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. మరి గోల్డెన్ బ్రౌన్కి రావాల్సిన అవసరం లేదు, మగ్గితే సరిపోతుంది ఒక 50%. అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. ఇక్కడైతే నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే మనం తీసుకున్న ఆలు అనేది ఉర్లగడ్డలు అనేది ఒక 300 గ్రాములు ఉంటుంది. దాని తగ్గట్టుగానే మసాలా మనం వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కర్రీ అనేది వస్తుంది. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా అండి. గరం మసాలా అంటే పట్ట, లవంగా, చెక్క ఉంటుంది కదా, అది ఆ 3 మిక్స్ చేసి మిక్సీ పట్టుకొని అది ఒక 1/4 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి వేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం అలా ఫ్రై చేసుకుందాం. మన గరం మసాలా వేసి ఎర్రగడ్డలు ఫ్రై చేస్తుంటే మంచి అరోమా ఫ్లేవర్ అండి. ఇక్కడ టమాటాలు కూడా మనకు మగ్గాయి. ఇప్పుడు దీంట్లో ముందుగానే మనం తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డలు ఉన్నాయి కదా, ఆలుగడ్డలు. ఇవి క్వాంటిటీ అయితే వెయిట్ అయితే 300 గ్రాములు అండి. అలాగే దీంట్లో ఒక చిన్న సైజు క్యాప్సికమ్ని వేశాను. క్యాప్సికమ్ పెద్ద ముక్కలు కట్ చేసుకోండి, మనకు తినేటప్పుడు ముక్క అనేది బాగా వస్తుంది. మరి చిన్నవి అయితే తొందరగా దీంట్లో ఉడికిపోతాయి. క్యాప్సికమ్ వేసి ఉర్లగడ్డలో కర్రీ చేసామంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది. అలాగే దీంట్లో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. పచ్చిమిరపకాయ టేస్ట్ కూడా దీనికి మనకు చాలా బాగుంటుంది. మనం వేసిన ఐటమ్స్ మొత్తం బాగా కలుపుకోవాలి. 1 నిమిషం అలాగే పెట్టేయాలి మనము. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ కారం అండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి. కారం అనేది మీరు స్పైసీగా తినే వాళ్ళు అయితే 1 స్పూన్ ఫుల్గా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కన్నా తక్కువ వేసాను, ఎందుకంటే మనం దీంట్లో 2 పచ్చిమిరపకాయలు కూడా వేశారు కదా. నేనైతే కారం కరెక్ట్గా ఉంటుందనేసి మన ఆలు క్వాంటిటీ బట్టి, అంటే ఉర్లగడ్డ క్వాంటిటీ బట్టి నేను వేశాను. దీంట్లోనే ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ అలాగే కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఈ ఆలు కర్రీలో చాలా బాగుంటుంది. దాని ఫ్లేవర్ అనేది మనకు ఆ కర్రీలో దిగడం వల్ల మంచి ఫ్లేవర్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకునేద్దాము. ఉప్పు వేసిన తర్వాత కూడా మన ఐటమ్ మొత్తం బాగా కుక్కర్లో కలుపుకోవాలి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఈ విధంగా మనం కలుపుతూ ఉంటే మనకి ఇక్కడే ఒక 30% అనేది ఉల్లగడ్డలు బాగా ఉడికిపోతాయి. మిగతా ఐటమ్స్ అన్నీ కూడా మసాలాలు మొత్తం బాగా ఉల్లగడ్డలు పడతాయి. ఇప్పుడు దీంట్లో పెద్ద సైజు గ్లాస్ అయితే ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసాను. మనం వేసిన ఉర్లగడ్డలు అలాగే క్యాప్సికమ్ అన్నీ బాగా మునగాలండి. కొద్దిగా నీళ్ళు వేసామంటే మనకు అడుగు పట్టేస్తుంది. ఇక్కడ నేను మొత్తం 1.5 గ్లాస్ అయితే నీళ్ళు పోసాను. చూసారు కదా, మనం వేసిన నీళ్ళు మన ముక్కలన్నీ బాగా మునిగిపోయాయి, ఉల్లగడ్డల ముక్కలు అనేది. ఈ విధంగా కరెక్ట్గా వేస్తున్నామంటే మనం కుక్కర్ విజిల్ పెట్టినప్పుడు బయట నీళ్ళు రాకుండా కరెక్ట్గా మనకు ఉడుకుతాయి. ఈ టైంలోనే మనం ఉప్పు, కారం చెక్ చేసుకోవాలి. నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, కొద్దిగా అయితే వేస్తున్నాను. ఒకసారి మొత్తం అయితే బాగా కలిపేద్దాము. కలిపిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడు కుక్కర్ అయితే మూత పెట్టేద్దామండి. ఇక్కడ విజిల్స్ అయితే నేను కరెక్ట్గా 2 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. మనం స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మన విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. నేను ఇక్కడ 2 విజిల్స్ పెట్టాను, ఎందుకంటే ఉల్లగడ్డలు తొందరగా ఉడికిపోతాయి. మనం తీసుకున్న క్వాంటిటీ కూడా తక్కువే కదా, 300 గ్రాములు. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగే పెట్టేయండి, ప్రెషర్ మొత్తం పోతుంది. కుక్కర్ మూత తీసి చూస్తేనే మంచి అరోమా ఫ్లేవరు, చూడడానికి ఎంత ఎమ్మెమ్మిగా ఉంది కదా. మన ఆలు క్యాప్సికమ్ కర్రీ అనేది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇక్కడ మనకు కొద్దిగా నిలగా అనిపించింది కదా కర్రీ అనేది. ఇప్పుడు దీంట్లో మనము కొన్ని ఉల్లగడ్డలు అయితే గరిటెతో స్మాష్ చేసుకుంటే, మరి మొత్తం కాకుండా జస్ట్ ఒక 5-6 ఉల్లగడ్డల విధంగా మనము స్మాష్ చేసుకున్నామంటే మనకు ఆ నిలగా ఉండే కర్రీ కూడా కొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. స్టవ్ మీద ఒక 5 నిమిషాలు అయితే మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఇంకోసారి బాగా కలుపుకొని ఉడికించుకుందామండి. అసలు మనకి ఇది ఉడుకుతుంటేనే మన కిచెన్ మొత్తం మంచి అరోమా ఫ్లేవర్. క్యాప్సికమ్ ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తారు కదా, గుమ్మగుమ్మలాడుతూ కుతూతలాడుతుంది. ఇప్పుడు దీన్ని అయితే ప్లేటింగ్ చేసేద్దాము. చూస్తారు కదా, మన క్యాప్సికమ్ ఆలు కర్రీ అనేది ఎంత ఎమ్మిగా టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. వేడి వేడి అన్నం కానీ, చపాతీకి కానీ, పరోటాకి కానీ అయితే మంచి సూపర్ కాంబినేషను. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.